మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాడని చెప్పారు బీజేపీ నేత రమణ గోనిశంకర్. మునుగోడు ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా లింగోజిగూడెం గ్రామంలో రమణ గోనిశంకర్ గడప గడపకు తిరుగుతూ బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలను కోరారు. లింగోజూడంలోని 26, 27, 29 బూత్లో ప్రచార ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తే రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేసిందంటే మునుగోడు ప్రజల గురించి గత 3.5 సంవత్సరాల నుండి అనేక సందర్భాలుగా అసెంబ్లీలో కానీ బయట కానీ అనేక సార్లు ప్రస్తావించి మునుగోడు అభివృద్ధికి నిధులు కావాలని కోరడం జరిగింది. అయినా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలని అవహేళన చేస్తూ రోజుకోజుకు అవమానపరుస్తూ వారికి కనీసం ఆ యొక్క నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంచుకోలేని పరిస్థితుల్లో వాళ్ళని అపోజిషన్ ఎమ్మెల్యేలని అవమానపరుస్తున్నందువలన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 18 మంది ఎమ్మెల్యేలలో 12 మంది టీఆర్ఎస్ లో చేర్చుకొని ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ గత 8.5 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలను అవమానపరుస్తూ ఈ యొక్క అవమానాలను ఎన్ని రోజులు భరించాలని రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఈటల రాజేందర్ కానీ అనుకోని ఈటల రాజేందర్ రాజీనామా చేసి హుజురాబాద్ ఎన్నికలకు ఎప్పుడైతే పోయిండో ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకమై తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలకు ఒకటే మార్గం ఈ యొక్క రాజీనామా చేసి ప్రజలకు వెళ్తే తప్ప